ఎదిగిన కొద్దీ ఒదగమని మొక్క నీకు చెబుతుంది అనే పాటను మనం చాలా కాలంగా వింటున్నాం. మరి ఎంతమంది దాన్ని పాటిస్తున్నారో తెలియదు కానీ కొందరు సంపన్నులు మాత్రం దాని అక్షరాలా పాటిస్తున్నారు. విపరీతమైన సంపాదన కలిగిన గొప్ప గొప్ప ధనవంతులు చాలా సింపుల్ గా జీవించాలని కోరుకుంటారు. అలాంటి వారిలో ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఒకరు. ఆయన ఎంత నిరాడంబరంగా ఉంటారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. సుమారు మన కరెన్సీలో 40 లక్షల కోట్ల రూపాయలు కలిగి ఉన్న సంపన్నుడికి సొంత ఇల్లు లేదు. కేవలం 1-2 గదులున్న చిన్న ఇంటిలోనే ఆదమర్చి నిద్రపోతూ ఉంటారు ఎలన్ మస్క్. ఇది వింటే ఎవరైనా ఎలన్ మస్క్ మరి ఇంత సింపుల్ గా జీవిస్తారా అన్న అనుమానం వేయకుండా ఉండదు. అవును, అది నిజం. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ఎలన్ మస్క్ నిరాడంబర జీవన శైలిలో జీవిస్తూ ఉంటారు. విలాసవంతమైన వస్తువులు, భవనాలకు పూర్తిగా దూరం పాటిస్తారు. 2020-21 మధ్య కాలంలో తన 7 ఇళ్లను అమ్మేసిన మస్క్ ప్రస్తుతం స్నేహితుల ఇళ్లలో బస చేస్తూ టెక్సస్ లో చిన్నపాటి వక్సాబోల్ ఇంట్లో నివాసం ఉంటున్నారు. గతంలో ప్రయోగాత్మకంగా రోజుకు కేవలం $1 ఆహార ఖర్చుతో జీవించిన వైనం కూడా అందరినీ ఆకట్టుకుంది. అలా చాలా కాలం పాటు జీవించి మరీ చూపారు మస్క్. అంతెందుకు, ఎంతో మక్కువ పడి కొనుక్కున్న ఒక ఖరీదైన కారు ప్రమాదంలో ధ్వంసమైతే ఈ టెస్లా కారు కంపెనీ అధిపతి ఇంకా కొత్త కారు కొనలేదు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా పేరుగాంచిన ఎలన్ మస్క్ టెస్లా మరియు స్పేస్ ఎక్స్ సంస్థలకు అధిపతి. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఆయన నికర ఆస్తుల విలువ సుమారు $409 బిలియన్. ఇంతటి అపారమైన సంపద ఉన్నప్పటికీ ఆయన జీవన శైలి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా అత్యంత నిరాడంబరంగా ఉంటుంది. చాలా మంది సంపన్నులు ఇష్టపడే విలాసవంతమైన భవనాలు, ఖరీదైన ఆహారం లేదా విలాసవంతమైన కార్లు వంటి వాటిపై తాను డబ్బు ఖర్చు చేయనని మస్క్ గతంలో పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. అతి తక్కువ వస్తువులతో కూడిన సాధారణ జీవితాన్ని ఇష్టపడతానని ఆయన పలుమార్లు చెప్పారు. 2020 మే నెలలో తన ట్విట్టర్ ఖాతాలో, నేను దాదాపు నా భౌతిక ఆస్తులన్నింటినీ అమ్మేస్తున్నాను, నాకంటూ ఇకపై ఒక సొంత ఇల్లు కూడా ఉండదు అని మస్క్ ప్రకటించారు. ఆస్తులు అన్నవి తనకు బరువుగా మారుతాయని, అవి ఒక రకమైన దాడికి లక్ష్యంగా ఉంటాయని ఆయన ఒక పాడ్కాస్ట్ లో వ్యాఖ్యానించారు. చెప్పినట్టుగానే 2020 మరియు 21 సంవత్సరాల మధ్య కాలిఫోర్నియాలో తన 7 ఇళ్లను దాదాపు $100 మిలియన్ విక్రయించారు. అనంతరం టెక్సస్ లోని స్పేస్ ఎక్స్ సైట్ సమీపంలో కేవలం 375 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఒక చిన్న బాక్సిబుల్ ఇంట్లోకి మారినట్లుగా సమాచారం. ఇంటి విలువ సుమారు $50,000 ఉంటుందని అంచనా. ఇది కొన్ని స్టూడియో అపార్ట్మెంట్ల కంటే కూడా చిన్నదిగా ఉంటుంది. కాకపోతే అన్ని విషయాల్లో అనుకూలంగా ఏది తక్కువ కాకుండా ఉంటుంది. తను ఓ కంపెనీ యజమానిగా ఎదగడానికి స్ట్రగుల్ చేసిన రోజుల్లో గ్యారేజీలో ఆఫీస్ తెరుచుకొని జీవించారు ఎలన్ మస్క్. ఇదే విషయం మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, తన స్టార్టప్ ప్రారంభ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్ తింటూ మిగిలిన ప్రతి డాలర్ను తన వ్యాపారం కోసమే ఖర్చు చేసినట్లుగా మస్క్ గుర్తు చేసుకున్నారు. 17 ఏళ్ల వయసులో రోజుకు కేవలం $1 ఆహారంతో జీవించగలనని తాను పరీక్షించుకున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ ప్రయోగాన్ని స్టార్టాక్ అభివర్ణిస్తూ, అమెరికాలో బ్రతకడం చాలా సులభం కాబట్టి నా మనుగడకు కావలసిన కనీస అవసరాలు చాలా తక్కువ. ఒక చిన్న అపార్ట్మెంట్లో నా కంప్యూటర్తో ఉంటూ ఆకలితో చావకుండా ఉండగలనని నేను భావించాను అని నీల్ డిగ్రాస్ టైసన్ షోలో వివరించారు. గూగుల్ సహా వ్యవస్థాపకుడు లారీ పేజ్ గతంలో మాట్లాడుతూ, మస్క్కు ఉండటానికి మరొక చోటు లేనప్పుడు కొన్నిసార్లు తన ఇంట్లో ఉండటానికి అనుమతి అడిగేవారని తెలిపారు. 2022లో జరిగిన ఒక టెడ్ టాక్ లో ఎలన్ మస్క్ స్వయంగా, ప్రస్తుతం నాకు సొంత ఇల్లు కూడా లేదు, నేను నిజంగా స్నేహితుల ఇళ్లలోనే ఉంటున్నాను అని చెప్పడం ఆయన నిరాడంబరతకు నిదర్శనం. అయితే కొందరు మాత్రం ఆయన వినాశతనం అంచులు దాటుతోందని విమర్శించేవారు. అయితే తనకు విపరీతమైన ఖర్చు ఇష్టం ఉండదని మస్క్ చెప్తారు. మస్క్ మాజీ భాగస్వామి గ్రైమ్స్ ఒకసారి వానిటీ ఫెయిర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్ కొన్నిసార్లు పేదరికపు రేఖకు దిగువన జీవించినట్లు పేర్కొన్నారు. మార్చి 2022లో జరిగిన ఆ ఇంటర్వ్యూలో అతను బిలియనియర్లా జీవించడు, కొన్ని సమయాల్లో పేదరికపు అంచుల్లో బతుకుతాడు అని ఆమె అన్నారు. తాము ఎలాంటి భద్రత లేని $40,000 ఇంట్లో నివసించామని, అక్కడి పరుపులో ఒక రంధ్రం కూడా ఉందని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ పరుపును మార్చడానికి బదులుగా మస్క్ మనం పక్కలు మార్చుకుందాం అని చెప్పినట్లుగా ఆమె వివరించారు. మస్క్ ఒకప్పుడు మిత్రుల బలవంతం మీద $1 మిలియన్ విలువైన మెక్లారెన్ F1 కారును కొనుగోలు చేశారు. అయితే దాన్ని ఇతరులకు చూపిస్తున్న సమయంలో అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఇది చూడండి అని ఆయన చెప్పిన వెంటనే కారు గాల్లోకి పల్టీ కొట్టి బోల్తా పడింది. దానికి బీమా కూడా లేదు అని మస్క్ ఆ తర్వాత అంగీకరించారు.
ఆశ్చర్యంగా అంత ఖరీదైన కారు ధ్వంసమైనప్పటికీ ఆయన దాని స్థానంలో మరొక కారుని కొనుగోలు చేయలేదు. బీమా లేనందువల్లే క్లెయిమ్ కూడా చేసుకోలేకపోయారు. ప్రస్తుతం ఆయన ఎక్కువగా టెస్లా కార్లని నడుపుతూ ఉన్నారు. ఈ సంఘటనలని విలాసవంతమైన వస్తువులపై ఆయనకున్న అనాసక్తిని స్పష్టం చేస్తాయి. సంపద పోగు చేసుకోవడం కంటే తన లక్ష్యాలపై దృష్టి సారించడానికి మస్క్ ప్రాధాన్యత ఇస్తారని ఆయన జీవన శైలి తెలియజేస్తోంది. ఇంతగా పొదుపు చేస్తున్న ఎలన్ మస్క్ జీవిత ఆశయం ప్రపంచంలో మరెవరికీ ఉండనంతగా ఎత్తుగా ఉంటుంది. ఏనాటికైనా తన సంపదలో సగానికి మార్స్ యాత్ర కోసం ఉపయోగించాలని కోరుకుంటున్నారు. ఈనాటికైనా మానవాళి భూమి నుండి మార్స్ గ్రహానికి చేరుకోవడం కోసం ఆయన నిరంతరం కష్టపడుతున్నారు. ఇప్పటికే చాలా పెద్ద మొత్తంలో తన సంపదను ఖర్చు చేశారు ఎలన్ మస్క్. ఆ క్రమంలోనే మార్స్ కోసం ఓ ప్రత్యేక రాకెట్ తయారీలో డక్కా ముక్కిలు తింటున్నారు. ఇప్పటికే చాలాసార్లు ఈ స్టార్ విఫలమైంది. అయితే వైఫల్యం నుండే విజయాన్ని వెతుక్కునే ఎలన్ మస్క్ ఈనాటికైనా మనిషి అంగారక గ్రహంపై కాలనీలో నివసించాలని కలలు కంటున్నారు. అందుకే ఇప్పటికే టెక్సస్ లో స్పేస్ ఎక్స్ కంపెనీ వ్యవహారాలను తానే స్వయంగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ 53 ఏళ్ల ఎలన్ మస్క్ మరొకసారి తన భాగస్వామి సివోన్ జిలిస్ ద్వారా మరొక బిడ్డకు తండ్రయ్యారు. ఇప్పటికే సివోన్ జిలిస్ మస్క్లకు 3 సంతానం ఉన్నారు. దీంతో గతంలో వివాహాల ద్వారా మస్క్ మొత్తం సంతానం సంఖ్య 14కు పెరిగింది. ఇప్పుడు పుట్టిన బిడ్డ పేరు షెల్డన్ లైగర్కస్ అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఓ పోస్ట్ పెట్టారు. ఈ విషయంలో మస్క్ నేను చర్చించుకున్నాకే ఈ విషయం చెబుతున్నాం. షెల్డన్ గురించి బహిరంగంగా పంచుకోవడమే మంచిదని మేము భావించాం. మా బిడ్డ బంగారం అంటూ సివోన్ పోస్ట్ పెట్టారు. ఈ పోస్టుకు మస్క్ కూడా స్పందించారు. హృదయం ఎమోజీతో సివోన్ పోస్ట్ కు రిప్లై ఇచ్చారు. షెల్డన్ జననంతో మస్క్ మొత్తం సంతానం సంఖ్య 14కు చేరింది. మస్క్ కు మొదటి భార్య వల్ల 5గురు సంతానం కలిగారు. వీరిలో జస్టిస్ విల్సన్, వివియన్, గ్రిఫిన్ అనే కవలలు, కాయ్ సాక్సన్, డేమియన్ అనే ట్రిప్లెట్స్ ఉన్నారు. అయితే మస్క్ తొలి సంతానం నెవాడా అలెగ్జాండర్ పుట్టిన 10 వారాలకే అనారోగ్యంతో కన్నుమూశాడు. ఇక గ్రిమ్స్ అనే మ్యూజిషియన్ తో కొంతకాలం పాటు రిలేషన్షిప్ లో ఉన్న మస్క్ కు ఆమె ద్వారా ఎక్స్ టెక్నో మెకానియకస్ అనే కుమారుడు, ఎక్సాడార్క్ అనే కుమార్తె కలిగారు. ఎక్స్ ను ఇటీవల మస్క్ శ్వేత సౌధానికి కూడా తీసుకువెళ్లారు. ఇదిలా ఉంటే ఇటీవల అమెరికన్ ఇన్ఫ్లుయెన్సర్ షాన్ క్లేర్ తన బిడ్డకు మస్క్ తండ్రి అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి కలకలానికి దారితీసింది. ఇక బిడ్డ పేరు ఆర్ఎస్సి అని కోర్టు డాక్యుమెంట్లో పేర్కొంది. తన బిడ్డకు తండ్రి మస్క్ అని ఇది నిరూపించేందుకు వైద్య పరీక్షలకు కూడా మస్క్ హాజరు కావాలని డిమాండ్ చేసింది. దీనిపై స్పందించిన కోర్టు మస్క్ కు నోటీసులు పంపించింది. ఈ ఉదంతంపై మస్క్ ఇప్పటి వరకు పెద్దగా స్పందించలేదు. ప్రపంచ జనాభా పడిపోతుందంటూ ఎంతో కాలంగా మస్క్ పలు వేదికలపై తన ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ఈ సమస్యకు పెద్ద కుటుంబాలే పరిష్కారమని మస్క్ చెప్పుకొచ్చారు. మానవ జాతి అంతరించిపోకుండా ప్రజలు పిల్లల్ని కనాలని కూడా పిలుపునిచ్చారు. ప్రపంచానికి తాను పిల్లల తండ్రిగా ఆదర్శంగా నిలుస్తానన్నారు.